అమ్మవారు ఎప్పుడైనా కల్లో కనిపించామని చెప్పారా మీకు? అమ్మవారిని తీసుకొచ్చి 7 సంవత్సరాలు గుడిలో పెట్టాం. ప్రతిష్ట చేయాలంటే ఎవరు ముందుకు రాలేదు. ఏం చేయాలని ఆలోచన చాలా వరకు దానికి ప్రతిష్ట చేయాలంటే ఆర్థికంగా ఆ, కూడుకున్న పనులు కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి సరే ధైర్యం చేసి ఇంకా అమ్మ ఇంకా నా మనసులో అనిపించేది అన్నట్టు కళ్ళలో కూడా చేయాలి అమ్మ అని చెప్పేసి ఎప్పుడైనా నాకు ఈ ప్రతిష్ట చేసే వరకు కూడా ఆమె మనసులో అట్లా వస్తూనే ఉండేది. చేయాలనే ఆలోచన ఎప్పుడు ఆలోచన ధ్యాస అంతా అటే ఉంటుండే. అందుకే అమ్మవారిని ప్రతిష్ట చేసినాం. ఇక్కడ చేసిన తర్వాత చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు చుట్టుపక్కల కాలనీల నుంచి కూడా వస్తారు ఇక్కడ భక్తులు. అలాగే ఆంజనేయ స్వామి కూడా స్వయంభూ ఆంజనేయ స్వామి ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు ఒక 3 నుంచి 4 వేల మంది ఇక్కడ జనాలు కనీసం కాలు పెట్టి నిలబడడానికి కూడా స్థలం జరపదు. ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ రోడ్డు వరకు కాలు పెట్టి నిలబడడానికి కూడా ప్లేస్ సరిపోదు. అంతమంది జనాలు వస్తారు ఇక్కడికి. ఎంత లేట్ అయినా సరే అయిపోయిందంటే మళ్ళీ వండి పెడతామన్నా కానీ నిలబడతారు. అట్లా ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇక్కడ స్వయంభూ కాబట్టి ఇప్పుడు మిగతా దేవాలయాలు నిలబెట్టిన దేవాలయాలు కాబట్టి ఇక్కడ స్వయంభూ స్వామి కాబట్టి ఎవరు సెంటిమెంట్ ఎక్కడ కళ్యాణం జరిగినా ఇక్కడ వచ్చి కంపల్సరీ భోజనం చేసిపోతారు, ప్రసాదం తీసుకుంటారు. ఇది ఇక్కడ ముఖ్యంగా జరిగేది అది.